హలో అండ్ వెల్కమ్ టు తెలుగు రాజ్యం మీటి. ఇండియన్ మూవీ స్థాయిని వరల్డ్ మొత్తానికి చాటి చెప్పిన దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే ఎస్ఎస్ రాజమౌళి. తన సెన్సేషనల్ హిట్ RRRతో జపాన్ దేశంలో కూడా భారీ హిట్ సాధించాడు. ఇక అక్కడ అత్యధికమైన వసూళ్లు అంటే దాదాపుగా వసూళ్ల సునామీ సాధించిన ఇండియన్ మూవీగా RRR నిలిచిందని చెప్పాలి. ఇక ఇప్పుడు ఆ సినిమా వెనక కథను చూపించేటువంటి డాక్యుమెంటరీ RRR బిహైండ్ అండ్ బియాండ్ జపాన్లో విడుదల కావడంతో రాజమౌళి అక్కడ ప్రమోషన్ల కోసం వెళ్ళారు. అయితే అక్కడిచ్చినటువంటి ఓ ఇంటర్వ్యూలో వచ్చే సినిమాల్లో ఏ మూవీస్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు అని అడిగిన ప్రశ్నకు రాజమౌళి చాలా ఇంట్రెస్టింగ్ ఆన్సర్ ఇచ్చాడు. నాకు బాగా ఎక్కువగా అట్రాక్ట్ చేసే సినిమాలు మూడు ఉన్నాయి. ఒకటి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్నటువంటి డ్రాగన్, అలాగే ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్, ఇక రామ్ చరణ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో పెద్ది అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరి మూడు మూవీస్లో కూడా డ్రాగన్ పెద్ది షూటింగ్ దశలో ఉన్నాయి, కానీ స్పిరిట్ మాత్రం ఇంకా సెట్స్ పైకి వెళ్ళనే లేదు. అయినప్పటికీ కూడా ఈ మూడు ఫిల్మ్స్ ఇండియన్ సినీ రంగంలోనే చాలా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఏర్పరచుకున్న ప్రాజెక్టులుగా నిలిచాయని చెప్పచ్చు. ఇక వీటిపై రాజమౌళి ఇలా స్పందించడం మాత్రం మరింత హైప్ను కూడా పెంచుతోంది ఈ మూడు ఫిల్మ్స్కి సంబంధించి. ఇక రాజమౌళి మాత్రం ప్రస్తుతానికి మహేష్ బాబుతో తన నెక్స్ట్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ SMB 29పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు. ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్, ఒడిశాలోని షెడ్యూల్స్ను ఇప్పటికే పూర్తి చేసేసుకుంది. స్టోరీ ప్రకారం చూస్తే ఇది ఒక అడ్వెంచరస్ ఫ్యాంటసీ ఎలిమెంట్స్తో కూడినటువంటి గ్రాండ్ విజువల్ ఎక్స్పీరియన్స్ని ఇవ్వబోతున్నట్టుగా కూడా మనకు తెలుస్తోంది. మరి ఈ సినిమాలో మహేష్ బాబుతో పాటు బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా, అలాగే మలయాళ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా చాలా మెయిన్ లీడ్ రోల్స్లో అంటే కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మరి ఈ మూవీని KL నారాయణ నిర్మిస్తూ ఉన్నారు. అలాగే ఎప్పట్లాగే సంగీతాన్ని MM కీరవాణి అందిస్తూ ఉన్నారు. ఇక చూస్తే ఓవైపు సొంత సినిమా పనులతో బిజీగా ఉన్నా కూడా రాజమౌళి ఇండస్ట్రీలోని మరో మూడు బిగ్ ప్రాజెక్టుల పట్ల, అలాగే మూడు బిగ్ మూవీస్ గురించి చూపినటువంటి ఇంట్రెస్ట్ సినీ అభిమానులను ఎంతో ఉత్సాహపరుస్తోంది. ఇక వీటి ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంటుందో అన్నది వేచి చూడాల్సిందే.